అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. వెళ్ళి పుస్తకం తనుజ గారు, వెహికల్ వెహికల్ తనుజ గారు, తనుజ గారు, తనుజ గారు, ఆర్ యు ఓకే? మీకేం కాలేదు కదా? ఇలా రండి, కూర్చోండి. ఒక్క నిమిషం. వాటర్ తాగండి. ఆర్ యు ఓకే? మన ఫస్ట్ మీటింగ్లోనే ఇలా అయినందుకు నాకు చాలా బాధగా ఉందండి. అందుకే నేను వస్తానని చెప్పాను. మీరు నా మాట వినకుండా రోడ్ క్రాస్ చేసి వచ్చారు. ఆ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ వెహికల్ కేర్లెస్గా నడుపుతున్నాడు. నేను రావడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. నా మీద కోపం ఉంటే తిట్టండి, కొట్టండి, అంతేకాని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మీకేమైనా జరిగితే మీ మీద ప్రేమ పెంచుకున్న నేను జీవితాంతం అనాథగా మిగిలిపోతాను. మీకు ఆ డిజిటల్ పెయింట్ ఇవ్వడం నా తప్పే. ఇంకెప్పుడు అలాంటి మిస్టేక్ చేయను. ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు నన్ను తిట్టడానికే కదా కాల్ చేశారు. హలో తనుజ గారు, ఏదో ఒకటి మాట్లాడండి. తిట్టినా పర్లేదు అంటున్నాను కదా. కనీసం మీ మాటల్లో అయినా కోపం తీర్చుకోండి. ఐ లవ్ యూ చందు. అదేంటండి, తిడతారనుకుంటే ఇలా ఐ లవ్ యూ చెప్పి షాక్ ఇచ్చారు? నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడావు. నా మీద ప్రేమ పెంచుకున్నా, ఇంత కేరింగ్ చూపిస్తున్నా. 10 మందికి సాయం చేసే మంచి గుణం ఉంది. ఐ లవ్ యూ చెప్పడానికి ఇంతకన్నా వేరే కారణాలు ఇంకేం కావాలి? ఐ లవ్ యూ చందు. ఐ లవ్ యూ టూ తను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మనిద్దరినీ కలపాలని ఆ దేవుడే అనుకున్నాడేమో. అందుకే పరిచయం అయినప్పటి నుండి ఏదో ఒక విధంగా మనం మీట్ అయ్యేలా చేశాడు. నీ ప్రేమని గెలవడానికి ఎన్ని యుద్ధాలు చేయాలో అనుకున్నాను. ప్రాణాలే పనంగా పెట్టి గెలిచావు కదా, వేరే యుద్ధాలెందుకు? అంటే నేను నిన్ను కాపాడకపోతే ఐ లవ్ యూ చెప్పేదానివి కాదా? అంటే ఐ లవ్ యూ చెప్పాలని నువ్వు నన్ను కాపాడేవా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనది లవ్ బై యాక్సిడెంట్ అన్నమాట. పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, నా ఊపిరి ఉన్నంతకాలం నీతోనే ఉంటాను, నీకోసమే బతుకుతాను.
అంత మంచి మనిషికి ఇలాంటి ప్రేమని దక్కించుకోవడం కోసం ఎంత కష్టమైనా సరే అక్కని ఒప్పిస్తాను. నా ప్రేమని గెలుచుకుంటాను. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అభి, సిద్ధుని తీసుకొచ్చాను. ఏంటి, సిద్ధు వచ్చాడా? ఎక్కడున్నాడు? బయటున్నాడు. బయట? అభి అభి, ఎక్కడికి అభి? నిన్నిలా చూస్తే సిద్ధు అట్నుంచటే వెళ్ళిపోతాడు. ఆ, హా. ఇదిగో ఈ మాస్క్ పెట్టుకో. నీ గొంతు వినబడితే గుర్తుపడతాడు. సాధ్యమైనంత వరకు నువ్వు మాట్లాడకుండా ఉండు. అమ్మ ప్రేమని మర్చిపోయి ఆ రోజు మొహం చాటేసినందుకు ఇప్పుడు మొహం మూసుకునే గతి పట్టిందన్నమాట. కన్న కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకోలేని నా గతి ఏ తల్లికి కూడా పట్టకూడదు. ఏ పుట్టినరోజు నాడైతే జాలి దయ లేకుండా నేను వాడిని వదిలేసి వెళ్ళిపోయాను, అదే పుట్టినరోజు నాడు నా కొడుకు నా కోసం వచ్చాడు. సారీ, నా కొడుకు కాదు. నేను తల్లినని చెప్పుకునే అర్హత నాకు లేదు. అలా మాట్లాడకబి. మీ మధ్య ఎంత దూరం ఉన్నా సిద్ధు ఎప్పటికీ నీ కొడుకే. నన్ను అమ్మ అన్నంత మాత్రాన పెంచిన ఆ బంధం పేగుబంధంగా మారదు. నేను వెళ్ళి సిద్ధుని తీసుకొస్తాను. సరే. సిద్ధు, రా వెళ్దాం. రా. ఎందుకు ఏడుస్తున్నారు? హాస్పిటల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలి. అప్పుడే మనకున్న హెల్త్ ప్రాబ్లం తొందరగా తగ్గిపోతుంది. అంతే కదమ్మా? అమ్మా, ఈవిడ నీకు ముందే తెలుసా? లేదు సిద్ధు. ఎందుకలా అడుగుతున్నావు? మరి నీ చీరెందుకు కట్టుకుంది? నువ్వే ఇచ్చావా? నాలాంటి చీరలు ఎక్కడా ఉండవా ఏంటి? నీకున్న షర్ట్ ఒకటి మీ ఫ్రెండ్ కూడా ఉందని చెప్పావు కదా, అలా అని ఈ చీర కూడా. ఓ, ఇవ్వు. తీసుకోండి. హ్యాపీ బర్త్డే సిద్ధు. నా పేరు మీకెలా తెలుసు? అది ఇప్పుడే మీ అమ్మగారు పిలిచారు కదా. బాగా చదువుకో సిద్ధు, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు. మా అమ్మ పక్కనున్నంత కాలం నాకే కష్టమూ ఉండదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా
మా అమ్మ నా వరకు రానివ్వదు. అమ్మా వెళ్దామా? కాసేపు ఉండొచ్చు కదా. అమ్మా నాకు ఇక్కడ ఏదోలా ఉంది, వెళ్దామమ్మా ప్లీజ్. సరే నాన్న, పద. అమ్మా హాస్పిటల్లో మనం మాట్లాడినా అంటే నీకు నిజంగా తెలీదా? ఆ, తెలీదు సిద్ధు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఆ ఆంటీని ఇంతకు ముందే చూసినట్టు అనిపిస్తుంది. అంటే నా దగ్గర ఉన్న చీర లాంటిది కట్టుకుంది కదా, అందుకే అలా అనిపించుంటుంది. ఆ అందుకేనేమో. అవును, ఆ ఆంటీ ఎందుకలా ఏడుస్తుంది? ఏదైనా పెద్ద డిసీజ్ ఉందా? డిసీజ్ ఏం లేదు, కాకపోతే తన వాళ్ళంతా అనాథగా వదిలేశారు. ఆ బాధని తట్టుకోలేక ఏడుస్తుంది. ఎందుకు వదిలేశారు? ఆవిడ మంచిది కాదా? మంచి అన్న పదానికి చాలా అర్థాలుంటాయి సిద్ధు. మనకి మంచి అనిపించింది పక్క వాళ్ళకి చెడుగా కనిపిస్తుంది. మనకి చెడ్డగా కనిపించేది వాళ్ళకి మంచి అనిపిస్తుంది. అంటే అందరికీ మంచి అంటూ ఏముండదా? ఉంటుంది, కానీ మంచిని ఒప్పుకునే మనసు ఉండదు. అర్థం కాలేదమ్మా. అయితే ఒక కథ చెప్తా, అది వింటే నీకే అర్థమవుతుంది. ఉమ్, అనగనగా ఒక అడవిలో ఒక పక్షి ఉండేదంట. ఆ పక్షికి అందంగా రెడీ అవ్వడం, అందరిలోకి వెళ్ళినప్పుడు వావ్ అనిపించుకోవడం అంటే చాలా ఇష్టం. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షికి పెళ్ళయింది. ఒక చిన్న పక్షి కూడా పుట్టింది. వాళ్ళుంటున్న అడవి చిన్నగా అనిపించి వేరే అడవికి వెళ్ళిపోయింది. ఆ చిన్న పక్షి స్కూల్ కోసమేమో. పక్షులకి స్కూల్స్ ఉంటాయా? ఊరికే అన్నాను, నువ్వు కథ చెప్పమ్మా. వేరే అడవికి వచ్చిన తర్వాత ఈ ఆడపక్షికి ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను అడవికి రాణిని చేస్తాను, నాతో వస్తావా అంటే పక్షి ఫ్రెండ్ మాటలు నమ్మింది. ఇంట్లో చెప్పి వస్తాను అంటే వద్దు, వాళ్ళు నిన్ను వెళ్ళొద్దు అంటారు, నువ్వు రాణి అయిన తర్వాత వాళ్లే వస్తారు అని చెప్పింది. ఈ పక్షి ఏమో సరే అని నమ్మి వెళ్ళిపోయింది. ఆ ఫ్రెండ్ పక్షి ఈ పక్షి దగ్గరున్న నగలు, డబ్బు అన్నీ తీసుకుని ఒక గుహలోకి తీసుకెళ్ళింది. నువ్విక్కడే ఉండు, నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులైనా ఫ్రెండ్ రాకపోయేసరికి ఈ ఆడపక్షికి ఏం చేయాలో తెలియలేదు. ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తుంటారు కదా. ఇంటికి చాలా దూరం వచ్చేసింది. అదీ కాక చెప్పకుండా వచ్చినందుకు ఇంట్లో వాళ్ళు తిడతారని భయపడి అలా అడవిలోనే తిరుగుతూ ఉండేది. ఇప్పుడు చెప్పు, ఫ్రెండ్ని గుడ్డిగా నమ్మి ఎటు వెళ్లాలో తెలియక మిగిలిపోయిన ఆడపక్షి మంచిదా చెడ్డదా? చెడ్డదే. అవునమ్మా, ఫ్రెండ్ చెప్తే మాత్రం అంత బ్లైండ్గా ఎలా నమ్మేస్తుంది? ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు కదా. అంటే తను రాణి అయ్యాక చెప్పొచ్చు అనుకుంది. కానీ అవ్వలేదు కదా. అందుకే ఫ్యామిలీకి ఎవ్వరైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం చూడు, ఏదైనా సరే అందరం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు చెప్పినంటే ఆ పక్షి లాంటిదేనా? అవును, అనాథగా ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు నాడు నేను మీ పప్ప కేక్ చేసి కట్ చేయించేవాళ్ళం. ఇక జీవితంలో ఆ అవకాశం లేదేమో సిద్ధు. పై పై మెరుగులు చూసి ఆశపడకు, అయిన వాళ్ళని దూరం చేసుకోకు అని
నందు అమ్మ ఎంత చెప్పినా వినలేదు. డబ్బు స్టేటస్ కోసం ఆ దుర్మార్గుడిని నమ్మి ఇలా దిక్కులేని దానిలా మిగిలిపోయాను. ఈరోజు సాక్షి కూడా లేకపోయి ఉంటే నా బ్రతుకు ఇంకా అధ్వాన్నంగా తయారయ్యేది. సాక్షి వల్లే నేను ఇలా ఉన్నాను. ఈరోజు నా కొడుకుని చూసుకోగలిగాను, వాడి బర్త్డే గిఫ్ట్ తీసుకోగలిగాను. నువ్వనుకున్నట్టే ఏమమ్మ దెయ్యం సిద్ధు. మీ అమ్మ నీకే కాదు, నాకు కూడా దేవతరా. నువ్వు హాస్పిటల్ వచ్చినప్పటి నుండి ఈ రోజే నవ్వుతూ చూస్తున్నాను. ఏమైంది? నిన్ను చూడ్డానికి ఎవరైనా వస్తున్నారా? అవును సిస్టర్, నా కొడుకు వచ్చాడు. ఈరోజు వాడి పుట్టినరోజు, అందుకే ఇవన్నీ ఇచ్చాడు. మీ అబ్బాయి ఈ ఊర్లోనే ఉంటాడా? కొడుకే కాదు, నాకంటూ ఒక కుటుంబం ఉంది. అందరూ ఇక్కడే ఉంటారు. కానీ నన్నే ఎవ్వరూ పట్టించుకోరు. దానికి కారణం నేను జీవితంలో చేసిన పొరపాట్లు. మరి నీ కోసం ఒక ఆవిడ వచ్చారు కదా, సాక్షి అని. ఆవిడెవరు? నా పాలిట దేవత. జీవశివంగా మారిన నాకు తను ఊపిరి పోసింది. నేను కోరుకోగానే నా కొడుకుని తీసుకొచ్చింది. సాక్షి చేస్తున్న సహాయాన్ని, సపోర్ట్ని నేనెప్పటికీ మర్చిపోలేను. అలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నీ అదృష్టం. నాకు ఉన్నారు ఫ్రెండ్స్, పార్టీలు అడగడానికి తప్ప ఎందుకు పనికిరారు. అమ్మా, టెడ్డీ కన్ఫర్మ్గా వస్తుందా? వస్తుంది సిద్ధు. టెడ్డీ నాకు విషెస్ చెప్పనందుకు చాలా కోపంగా ఉందమ్మా. మనసులో ఏవేవో తిట్టుకుంటానా, డైరెక్ట్గా చూస్తే మాత్రం ఏమీ అనాలనిపించదు. ఎందుకమ్మా అలాగా? దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు. ఫ్రెండ్స్ అయితే మాత్రం కోపం ఉండకూడదని రూల్ ఏమీ లేదు కదా. అందుకే నేను టెడ్డీ వచ్చిన తర్వాత తన వైపు చూడకుండా కొంచెం సేపు సీరియస్గా మాట్లాడతాను. ఆ తర్వాత టెడ్డీ మాటలు విని నార్మల్ అయిపోతాను. ఓకేనా అమ్మా? సరే నాన్న, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. సరే, వెళ్ళి షూ వేసుకో. థ్యాంక్ యూ సాక్షి. ఎందుకు సడన్ గా? లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేనెంత బాధలో ఉన్నానో నాకే తెలుసు. నిజం తెలియని సిద్ధు మాత్రం సంతోషంగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు. ఈ నవ్వు, అప్పటి సంతోషానికి తేడా నువ్వే సాక్షి. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. కొడుకు పుట్టినరోజు కన్నా కళ ఎక్కువ అనుకుంది. ఇప్పుడు ఏమైందో ఎక్కడుందో కూడా తెలియకుండా పోయింది. ఒక్క క్షణం ఆ మనిషి గుర్తుకు రాగానే హ్యాపీ మూడ్ మొత్తం ఎంత సీరియస్గా మారిపోయిందో. అలాంటి పాపిష్టి దాన్ని తలుచుకోవడం కూడా అనవసరం. నందు గారు, నిహారిక గారు రండి. హాయ్ అంకుల్. హాయ్ డాడీ. అంకుల్, సిద్ధు ఎక్కడా? ఇక్కడే ఉన్నాను. సారీ సిద్ధు, ఇంకెప్పుడు నీ బర్త్డే మర్చిపోను. నీకోసం ఈ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను చూడు. నాకు నీ గిఫ్ట్ కన్నా విషెస్ ఇంపార్టెంట్. మీ అమ్మ వచ్చిన తర్వాత నువ్వెంత బిజీ అయిపోయావో నేను కూడా మా అమ్మతోనే టైం అంతా స్పెండ్ చేస్తున్నాను. ఇంతకుముందు నువ్వు మా ఇంటి దగ్గర ఉండేవాడివి. అప్పుడు నీతో ఆడుకోవడానికి వచ్చేదాన్ని. ఇప్పుడు నాతో ఆడుకోవడానికి అమ్మ తప్ప ఎవ్వరూ లేరు.
అది కూడా ఒక రీజన్ సిద్ధు. నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. నా లైఫ్లో ఫస్ట్ టైం రాఖీ కట్టింది కూడా నీకే. ఒక అక్కగా అడుగుతున్నాను, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసిద్దు ప్లీజ్. సరే ఇదే లాస్ట్ టైం. నెక్స్ట్ ఇయర్ మర్చిపోతే నీతో ఇంకెప్పుడు మాట్లాడను. నోవే సిద్ధు, నేను ముసల్దాన్ని అయ్యే వరకు మర్చిపోను. ప్రామిస్. మీ ప్రామిస్ లో కాంప్రమైజ్లు అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. కేక్ కట్ చేయి. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ ద కేక్ సిద్ధు. కట్ చేసిద్దు. నో, నేను కట్ చేయలేను. ఏమైంది సిద్ధు? నాకు ఈ పార్టీ వద్దు, నాకు ఇష్టం లేదు. సడన్ గా ఎందుకు అలా అంటున్నావు? నీకోసమే కదా అందరూ వచ్చారు. నాకు మా అమ్మ గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేక్ కట్ చేసి నన్ను వదిలి వెళ్ళిపోయింది. అందుకే నాకు ఈ పార్టీ వద్దు, ఈ కేకు వద్దు, ఏమీ వద్దు. సిద్ధు సిద్ధు ఆగు. సిద్ధు హలో, మీ పేషెంట్ అభిలాష ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిందండి. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.